ఇక అప్డేట్స్ చూసుకుంటే ఏపీ అసెంబ్లీ మండలి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగగా మండలిలో మాత్రం అధికార విపక్షాల మధ్య ఆరంభం నుంచే మాటల యుద్ధం జరిగింది. మండల ప్రశ్నోత్తరాల్లో ఐటీ కంపెనీలకు విశాఖ భూములను తక్కువకే కేటాయించడంపై వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. ఉద్యోగాల కల్పన కోసం భూముల్ని తక్కువకే లీజుకిచ్చామని మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు చెప్తున్నా అధికార పార్టీ నిర్ణయాలను వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టారంటూ మండలి నుంచి వాకౌట్ చేశారు. కాసేపటికి మళ్లీ సభలోకి రాగా సభా సాంప్రదాయాలను పాటించాలని మండలి చైర్మన్ మోషన్ రాజు సూచించారు. ఇక దీంతో మళ్లీ వాగ్వాదం చెలరేగింది. గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంపైన పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండలిలో ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి దాడులు నిత్యాకృత్యంగా మారాయన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలపై వేధింపులకు పాల్పడ్డారని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ల్యాండు, షాండు, మైనింగ్ మాఫియాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. కూటమి హయాంలో తప్పు చేసిందెవరైనా తాట తీస్తామని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేసి అర్హులకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. గవర్నర్ ధన్యవాద తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎక్కువగా జరిగిందని బొత్స సత్యనారాయణ, కూటమి హయాంలోనే సంక్షేమం అమలవుతుందని పార్థసారథి వాదించారు. అన్నదాత సుఖీభవకు 20,000 ఇచ్చామని చెప్తున్నారని, అదే నిజమైతే క్షమాపణ చెప్తామని వైసీపీ సభ్యులు తెలిపారు. చెప్పింది ఏంటంటే సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15%, సుమారు 15%, నాట్ 15 మంది, 15,000 కాదు, 15% అని సుమారు సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి మీరు 18 సుమారు 18 సబ్జెక్ట్ కరెక్షన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000 8,000 మాత్రం ఇచ్చారు. ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది రికార్డు. దయచేసి కాకపోతే చేయండి, పిలిపించండి, అధికారులు అడగండి అని చెప్పండి. అంతేగాని ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే ఎస్, నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మంచి ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష, రికార్డ్ చెక్ చేయండి మీరు. కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం. వరద కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఊర్సా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. విశాఖ భూములను కేవలం 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు లీజుకి ఇచ్చామన్నారు. 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు. మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలను చెప్పాను అధ్యక్ష.
ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కానీ మేడం గారిని ఇప్పుడే ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాకు మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చాం అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళే తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి ఇచ్చామని అంటున్నారు అధ్యక్ష. దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సభను నడపాలని చైర్మన్ మోషన్ రాజు నిర్ణయించారు. ప్రతిరోజు గంటన్నర పాటు ప్రశ్నోత్తరాలను నిర్వహించాలని తీర్మానించారు. ఇక ఈ సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలను క్షుప్తంగా ఇవ్వాలని చైర్మన్ సూచించారు. మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అందరూ సుఖిపోవా. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. మంత్రి గారు కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరం అయితే సభా సాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000 7,000 వస్తే 6,000 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి. సమంత కూర్చోండి. సార్ మంత్రి గారు కూర్చోండి. మాట్లాడదు కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పుపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. ఓకే ఎల్వైపీ గారు అధ్యక్ష పెద్దల సభ, గవర్నమెంట్ సభ. మాకు భగవంతుడు వినండి. కూర్చోండి. నాకు ఎల్వైపీ గారు మాట్లాడండి. మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్వైపీ గారు మీరు మెంబర్స్ కూర్చోమని. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించినట్టు పని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రా అయ్యి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు ఒప్పుకోలేతారుగా మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివితే ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు. సభ సాంప్రదాయం మాకు తెలుసు. మీరు సభ సాంప్రదాయం
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు బిజీగా కొనసాగుతుంది. ముగ్గురు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో పాటు అశ్విని వైష్ణవ్ను కలిశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్-చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అని కామెంట్ చేశారు. తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు. మరో 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని అన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తమకు కేసీఆర్ పైనే కక్ష సాధింపు లేదన్నారు. ఒకవేళ కేసీఆర్ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్ను తగ్గుతుందని సెటైర్లు వేశారు. ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగమని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కేశిరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం ఈ దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మద్యం పాలసీల అమల్లో జరిగిన అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై దర్యాప్తు సంస్థలు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించాయి. ఇక ఈ క్రమంలో నిందితుడికి ఉపశమనం కలిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. న్యాయమూర్తులు పిటిషన్ల పట్ల విముఖత చూపడంతో కేసు విచారణలో ఉన్నందున తదుపరి చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కోర్టు కఠినంగా వ్యవహరించింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి హాజరు కావద్దని, శాసన మండలికి యథావిధిగా వెళ్లాలని జగన్ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఓసీవై కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబుకు గుంటూరు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్కు పంపిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా ఏర్పాటు చేశారంటూ నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్పై గుంటూరు కోర్టులో రాంబాబును హాజరుపరిచారు. ఇక వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ కొనసాగించాలని ఆదేశించారు. దీంతో అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. వరుస కేసులు, వరుస పీటీ వారెంట్లతో అంబటి రాంబాబు ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవైపు బెయిల్లు వచ్చినప్పటికీ మరోవైపు పాత కేసులు తెరపైకి రావడంతో రిమాండ్ తప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ అరెస్టులు, రిమాండ్లు సంచలనం రేగిన నేపథ్యంలో మరో నేతకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన మైనింగ్ తవ్వకాలలో ఆయన ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రభుత్వంపై మరింత విరుచుకుపడుతున్నారు. ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే కాకానికి తాజాగా నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుమ్మల దిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని, ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. మరి కాకాని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
క్యాంపు రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గెలిచిన అభ్యర్థులు చేజారకుండా ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపాయి. చైర్మన్, మేయర్ల ఎంపికపై పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులు చేజారిపోకుండా క్యాంపు పాలిటిక్స్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 2 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామన్న ధీమాలో బీజేపీ ఉంది. మరో 2 కార్పొరేషన్లు కీరేల్లో ఉంటామని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. 10 నుంచి 15 మున్సిపాలిటీలు గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. 100కు పైగా మున్సిపాలిటీలలో ఖాతా తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హంగు వస్తే కింగ్ మేకర్స్ అవుతామని అంచనాలు పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తున్నామని హైకమాండ్ చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు బస్సులో తరలిస్తున్నారు. అనేక స్థానాల్లో కింగ్ మేకర్స్ కానున్నామనే అంచనాలతో తమ అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తుంది బీజేపీ. మొత్తం 7 కార్పొరేషన్లో కనీసం 2టిని పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంటామనే ధీమలో బీజేపీ నాయకులు ఉన్నారు. నిజామాబాద్, కరీంనగర్ను కైవసం చేసుకుంటామనే ధీమతో ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాలలో మెరుగైన స్థానాలు దక్కించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామనే ధీమాతో ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. అటు బీఆర్ఎస్ సైతం క్యాంపు పాలిటిక్స్ షురూ చేసింది. తమ పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల ఆకర్షణకు చిక్కకుండా ఎత్తులు వేస్తుంది. ఇప్పటికే సూర్యాపేట లాంటి మున్సిపాలిటీలలో అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. మరోవైపు పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పోటాపోటీగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ క్యాంపునకు తరలించారు. నిన్న రాత్రి 44 మందిని, ఇవాళ మరో 4ని క్యాంపునకు తరలించారు. మొత్తం 48 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 3 ఇండిపెండెంట్లు కూడా ఉండడం కూడా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 300 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గతంలో హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నెయ్యి సంగతేంటి, ఇందాపూర్లో కల్తీ జరిగిందా అని ప్రశ్నించారు. అసలు నిజాలు బయటకు వస్తున్నాయని కామెంట్స్ చేశారు. 100 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 2013-19 వరకు ఈ రోజున సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 320 రూపాయలకే, 273 రూపాయలకే, 332 రూపాయలకే అనేక సార్లు 2013, 16, 17, 17, 18, 18 దాదాపు 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే. అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను నేను. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఉన్నది అని. ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం, 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి, ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. ఇందాపూరు మరియు కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది.
సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్లోనే ఉన్నది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బీఎస్ఎస్ యాక్టు 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. బుధవారం జరగని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సంగారెడ్డిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 34వ వార్డులోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. అక్కడి సీఐ కాంగ్రెస్ అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందిని పోలీసులను విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారని అధికారులు గుర్తించారు. లోపల పోతే ఆయన ఆపింది. ఆయన ఆపితే నేను చెప్పిన ఎందుకు ఆపుతున్నావు, మీరే ఒక గంట పోమంటారు. నేను పోలింగ్ కూడా అనుకోయినా చెప్పిన, చెప్తే బయటికి వచ్చిన. బయటికి రాగానే ఆయమకి నేను చెప్పిన, ఆయమ నువ్వు అట్లా చెప్పొద్దు, మేము పోతాం చూస్తాం వస్తాం గంటకి చెప్పాలంటే సార్ ఎవరు సార్ ఎవరు? సిఐ పేరు సిఐది ఏమన్నాడు? సిఐ ఏమన్నాడు? వచ్చి బయటికి అరే దెంగేరా అన్నాడు. బయటికి ఇట్లా గల్లబట్టి దెంగే సార్ ఎందుకు చెప్తారు సార్ అని చెప్పినాడు. ఎందుకు నేను పోతా సార్, మీరే అంటారు పోమంటే నేను పోతా సార్ అంటే నాకు ఫోన్ వచ్చి సార్ ఇట్లా తీస్తే ఫోటోలు తీసుకుంటా ఆపే నడు అని ఈడు వరకు దొప్పుకుంటూ వచ్చి ఈడు వరకు వచ్చింది సార్. వీళ్ళందరూ నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టండి. సిఐ రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్. సిఐ రమ్మని చెప్పండి. నేను ఇక జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ ఏం చేస్తాడు జగ్గారెడ్డి ఈడ కాదు అసలు డిపార్ట్మెంట్ కూర్చోపడదు. నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా. నేను ఏమంటున్నాను సార్, నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ ఇవ్వండి. మా వాళ్ళ కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం. మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను మీరు కేసులు పెడతారు. లా చేస్తుంది, చేసిరు, అరెస్టులు చేస్తారు, లోపల వాడు దింగుతారు, మళ్ళీ ఆడ హరీశ్రావు వాడు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సిఐతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళు కూడా. ఏంది సార్ ఇదంతా? చలో రాసి తొందర రాసి ఇచ్చేయండి. ఎవరున్నారు ఆయన? నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. నాకు ఇడిదాకా వచ్చినట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తుంది, మాది రాదనుకో. రాకపోతే మాది సార్ ఇప్పుడు 3 ఏళ్ళు నేను ఉంటా. మేము గవర్నమెంట్ పరంగా చెప్తలేను. కొందరు ఆఫీసర్లు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది రా నాయన, వస్తుందో రాదో, వచ్చినప్పుడు ఎవరు వింటాడు రా నాయన, మీరు పిచ్చి లెక్కలు. కానీ ఏపీలో ఇటీవల సంచలనం రేపిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ తలదించుకునే పనులు చేసి పార్టీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రావద్దని పార్టీ పరంగా తాము ఎక్కడా చెప్పలేదని, పార్టీ వ్యవహారాలకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించామన్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు అరవ శ్రీధర్కు మొహం చెల్లడం లేదేమోనన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, కేసులు భరించామని, జైళ్లకు కూడా వెళ్లి వచ్చామని, ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యామని కొందరు మాత్రం దారి తప్పి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారిగా అధికారం చూసేసరికి కొందరికి కన్ను మిన్ను తెలియడం లేదని జనసేన ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రైఫిల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 85 సింగిల్ సీటర్లు, 26 డబుల్ సీటర్ల ఫైటర్లు జెట్లు ఉన్నాయి. ఇక ఈ ఒప్పందంలో భాగంగా కేవలం 18 విమానాలు మాత్రమే ఫ్రాన్స్ నుంచి నేరుగా రానున్నాయి. మిగిలిన 90 కంటే ఎక్కువ విమానాలకు ఫ్రాన్స్కు చెందిన డాస్టాల్ ఏవియేషన్ సంస్థ సహకారంతో భారత్లోనే తయారు చేయనున్నారు. రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కోసం హైదరాబాదులో ఓ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 30 స్క్వాడన్లు మాత్రమే ఉన్నాయి. ఈ కొత్త విమానాల చేరికతో స్క్వాడన్ల లోటు భర్తీ కానుంది. ఇప్పటికే ఉన్న 36 రఫేల్స్, నేవీ కోసం ఆర్డర్ చేసిన 26 విమానాలతో కలిపి భారత్ వద్ద మొత్తం 176 రఫేల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ గగనతల రక్షణను పటిష్టం చేయడం ఈ డీల్ ప్రధాన ఉద్దేశమని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ విమానాలలో అత్యాధునిక మినిటోరోల్ సోల్స్ క్షిపణులుంటాయి. ఇవి శత్రువుల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. అర్బన్ సహకార బ్యాంకుల రుణాల వ్యవహారంపై ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సభ్యులకు పూచీకత్తు లేకుండా ఇష్టమొచ్చినంత రుణాలు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఏర్పాటైన సహకార బ్యాంకు అన్న కారణంతోనే నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించింది. రుణాల పంపిణీలో తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసి అన్ని రాష్ట్రాలకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు పంపించింది. ఇక ఈ ముసాయిదాలపై అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. సహకార బ్యాంకుల రుణాల పంపిణీలపై మరింత పారదర్శకత, బాధ్యత పెంచడమే లక్ష్యమని స్పష్టం చేసింది.